నమస్తే, నేను రోజా. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. పట్టుదలకు కేరాఫ్ ఆమె. సినిమాల నుంచి రాజకీయాల వరకు నువ్వు గెలవలేవు, నువ్వు నిలవలేవు అన్న నోళ్లకు తన విజయంతో సమాధానం చెప్పారామె. ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందంటారు. మరి ఒక మహిళ ఏదో సాధించాలన్న పట్టుదలతో ఉంటే, ఆమె వెనక ఒక మగాడు ఉంటే దానికి ఆయనే నిలువెత్తు నిదర్శనం. వాళ్లే మన రోజా, సెల్వమణి దంపతులు. ఈ పండగ పూట వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ప్రేమని, వాళ్ళ జ్ఞాపకాలని ఒకసారి పలకరిద్దాం రండి. నమస్తే అండి సెల్వమణి గారు. నమస్తే అండి. హాయ్ అన్షు. హాయ్ కౌశిక్. కౌశిక్. కానీ చాలా పెద్ద పేరుంది కౌశిక్. ట్రిమ్ చేసుకున్నావా? కౌశిక్ అంటే ఓకే, సో నైస్. హ్యాపీ సంక్రాంతి మీకు అండ్ హెచ్ఎం టీవీ వ్యూయర్స్ అందరికీ కూడా హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈ భోగి స్పెషల్ ఏంటి అని అంటే, మాకు రోజా గారి ఇంటికి రావడం, నగరి వచ్చేయడం, రోజా గారి కొత్త ఇంట్లో మేము సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మరి మీకు ఎలా ఉందో కానీ. సో నా ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటాను, ఇల్లు ఫినిష్ అయిన తర్వాత మీరే తీసుకున్నారు. ఎలక్షన్ ముందే అయిపోయింది హౌస్, కానీ మిగతా అంతా ఫినిషింగ్ ఇప్పుడే అయింది. సో ఈసారి ఇక్కడే జరుపుకోవాలి సంక్రాంతి అని మేము అందరం కూడా అనుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు రాయచోటికి వెళ్ళిపోతాం మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి, అక్కడే ఉంటాం ప్రతి సంక్రాంతికి. సో ఈసారి ఖచ్చితంగా నగీర్లోనే జరుపుకోవాలని మేము అనుకోవటం, మీరు కరెక్ట్గా ఇక్కడికి రావటం అనేది సూపర్ బాగా ఉంది. ఓకే, సో మాకు సినిమా సంక్రాంతి, పొలిటికల్ సంక్రాంతి అవునండి, రెండు ఒక చోటే కనిపిస్తున్నాయి మాకు. ముందు ఏ సంక్రాంతి నుంచి మొదలు పెట్టమంటారు సెల్వమణి గారు? మనం సినిమాలే కదా, సినిమా నుంచి. నేను కూడా సినిమా నుంచే వచ్చాను. సినిమా అభిమానంతోనే ప్రజలు నన్ను చూసి ఫస్ట్ నా స్పీచ్కి రావటం మొదలెట్టారు. ఆ తర్వాత స్పీచ్లో ఉన్న కంటెంట్ని బట్టి నన్ను నమ్మి, సరే తిను కూడా పొలిటీషియన్ అయితే మనకి కన్ఫామ్గా సర్వీస్ చేస్తుందన్న నమ్మకంతో ఎమ్మెల్యే చేశారు. సో స్టార్టింగ్ అనేది సినిమానే. మీరు కూడా ఒప్పుకున్నారు కాబట్టి మేము సినిమా సంక్రాంతి గురించి తప్పకుండా. ప్లస్ సౌత్ ఇండియా ఆఫ్ ఎఫ్సి ప్రెసిడెంట్, సౌత్ ఇండియా మొత్తం కాబట్టి సినిమా క్రాఫ్ట్స్ అని ఆయనే స్టార్ట్ చేయాలి. అక్కడి నుంచి మొదలెడతాం. సెల్వమణి గారు, సినిమా అంటే సంక్రాంతి పండగ అనగానే మనకి సినిమానే, ఇంకా వేరే ఎంటర్టైన్మెంట్ ఏముండదు. కోడి పందాలు, గాలిపటాలు, అవి ఇవి అన్నీ కూడా నెక్స్ట్. ఫస్ట్ వచ్చేసి సినిమా. సో మీకు సంక్రాంతి అనగానే గుర్తుండిపోయినటువంటి ఆ సినిమా మూమెంట్స్, ఆ మెమరీస్? సంక్రాంతి అండ్ నా లైఫ్లో వచ్చి ఒక స్పెషల్ డే సంక్రాంతి. ఎలాగంటే యూజువల్గా మా ఊర్లో వచ్చి ఎప్పుడు సంక్రాంతి, దట్ ఈస్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆల్ అవర్ ఫ్యామిలీస్. దీపావళి ఒక సెలబ్రేషన్ ఉంటే కూడా అది వచ్చి ఒక జాయ్ఫుల్ ఫంక్షన్. అది దీపావళి వచ్చి, ఇది వచ్చి ఒక ఫ్యామిలీ ఫంక్షన్. ఇది వచ్చి మనకి ఫ్యామిలీ లాంటి ఒక ఫంక్షన్. నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది సంక్రాంతికి రిలీజ్. ప్రొడ్యూసర్లకి, డైరెక్ట్లకి, ఆర్టిస్టులకి సంక్రాంతి అంటే సినిమా రిలీజ్, కొత్త క్రాంతి. అంతే ఖచ్చితంగా. అప్పుడు సంక్రాంతి అంటే కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి. సో అవి సూపర్ హిట్ కావాలని అందరం కూడా ప్రే చేసుకుంటుంటాం. తన ఫస్ట్ మూవీ కూడా సంక్రాంతి. పులనవి సార్ని తమిళ్లో ఫస్ట్ రిలీజ్ అయింది. అది పోలీస్ అధికారి తెలుగులో. రెండు పిక్చర్ వచ్చి సంక్రాంతి రిలీజ్ అయింది. దట్ వాస్ ద మోస్ట్ హిట్ ఆన్ ద ఇయర్ ఇట్ సెల్ఫ్. ఇయర్ ఫుల్ పెద్ద హిట్ వచ్చి నా ఫిల్మ్. సో సంక్రాంతి ఎప్పుడు నా లైఫ్లో వెరీ ఇంపార్టెంట్ డే. అందువల్ల సినిమా కూడా దాంట్లో కరెక్ట్గా వచ్చి మిక్స్ అయ్యి నా సంక్రాంతి రోజు నా పిక్చర్ రిలీజ్ అయింది. ఓకే, సో వెరీ స్పెషల్ డే ఫర్ టు మీ, ఈవెన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎస్. అండ్ సినిమాల నుంచి సడన్గా పొలిటికల్గా మారిపోయారు మేడం. సో ఇప్పుడు పొలిటికల్ సంక్రాంతి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎలా ఉంది ఈ సంక్రాంతి? ఎలా ఉంది ఆ సంక్రాంతి? ఎలా ఉంది ఆ సంక్రాంతి వచ్చి మనల్ని వచ్చి అందరం వచ్చి చూస్తారు, మనం వచ్చి మనం వీఐపీగా ఉంటాం. కానీ ఇక్కడ పొలిటికల్ సంక్రాంతిలో మనం అందరినీ కన్విన్స్ చేయాలి, మనం అందరినీ హ్యాపీ కాంప్రమైజ్ చేయాలి, వాళ్ళు కోరుకున్నది మనం ఏదో ఒకటి చేయాలి. ఇది రెస్పాన్సిబుల్. ఇప్పుడు యాజ్ ఏ పొలిటీషియన్ సంక్రాంతి ఫంక్షన్ వచ్చి ఒక రెస్పాన్సిబుల్. కానీ యాజ్ ఏ సినిమా గోయర్, ఆ సినిమా పీపుల్గా సంక్రాంతి వచ్చి నిజంగానే ఒక ఫంక్షన్. అది ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా
బయట నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి మనని హ్యాపీనెస్ చేస్తారు. అంటే అందరూ మన ఇంటికి వచ్చి మనకి విష్ చేయటము, మనకి స్వీట్స్ ఇవ్వటము, మనకి శాలువలు కప్పటము ఇవన్నీ ఉంటాయి. పాలిటిక్స్లో అవి కూడా ఉంటాయి. వాళ్ళు వచ్చి మనం విష్ చేయటమే కాకుండా మనం నమ్ముకున్న అనేక మంది, ఇప్పుడు మేము ఈరోజు సంక్రాంతికి మున్సిపల్ కార్మికులకి అటు పుత్తూరులో ఇటు నగిరిలో వాళ్ళకి బట్టలు, స్వీట్స్ అవన్నీ ఇస్తాం. అంటే చాలా కష్టపడి పనిచేస్తారు, చాలా పూర్ స్టేజ్లో ఉంటారు. సో వాళ్ళకి బట్టలు పెట్టి ఆడవాళ్ళకి చీరలు, మగవాళ్ళకి పంచే షర్ట్ ఇచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి అదొక సంతోషం. అలాగే ఇంకా ఇంట్లో పని వాళ్ళకి కానీ ఇంకా అలా తీసుకుంటే చాలామందికి మనం పిలవటం, వాళ్ళకి భోజనాలు లేదా వాళ్ళకి బట్టలో పెట్టి మనం వాళ్ళని గౌరవించి మనం సంతోషపడతాం. కానీ సినిమాలో అలా కాదు, మనని ప్యాంపర్ చేస్తారు. సో ఫుల్ అండ్ ఫుల్ మనమే సెలబ్రిటీస్ అక్కడ. అండ్ అన్షు, క్వశ్చన్స్ అంటే నన్ను అడగొద్దు, నేనైతే వెళ్ళిపోతాను క్వశ్చన్స్ అడిగితే నన్ను, కానీ తప్పకుండా అడుగుతాను, ఎందుకంటే ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటాను. అండ్ తను రైటర్ అయింది, ఈ మధ్య బుక్ కూడా పబ్లిష్ అయింది. అయ్యో ఇంకేంటి, బోల్డ్ అని మాటలు ఉంటాయి మనకి మాట్లాడుకోవడానికి. ఇంట్లో మాట్లాడుతుంది, బయట కొంచెం సైలెంట్. సో చెప్పండి షూ, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఏంటి ఇంట్రెస్ట్లు ఏంటి? సంక్రాంతి అనగానే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? నాకు మోస్ట్లీ వచ్చి అందరితో ఉండడం ఇష్టం. సో లైక్ మామ్ బేసిక్లీ బిజీ ఉంటారు. సో బట్ సంక్రాంతికి మేము విలేజ్కి వెళ్ళి అందరు కజిన్స్ వస్తారు. సో దట్స్ ది ఓన్లీ మెమరీ, గుడ్ పార్ట్ ఆఫ్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆల్ ద స్వీట్స్ అండ్ ఫుడ్ ఐ రియలీ ఎంజాయ్. ఓకే, షీ లైక్ సీ ఫుడ్. సో అదే రాయచోటికి వెళ్తే ఇంకా ఎవ్రీడే మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ అంతా నాన్ వెజ్లే. ఇంకా కజిన్స్ అందరూ ఒక చోట చేరుతారా, ఇంకా వాళ్ళ మాటలు, వాళ్ళ ఆటలు మనం అసలు కనిపించం వాళ్ళకి. ఫుల్ బిజీగా ఉంటారు అందరూ. తోటలోకి వెళ్తారు, స్విమ్మింగ్ చేస్తారు, ఇంకా ఇంటికి వచ్చి బ్యాడ్మింటన్ ఆడతారు, ఇంకా భోజనాలు, ఫుల్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. సో అన్షు ఏంటి, రైటర్ ఉన్నారంట? నాకు చిన్నప్పటి నుంచి రైటింగ్ ఇష్టం. సో బేసిక్లీ వన్ లైక్ నేను చాలా షేర్ చేసుకోను, లైక్ ఐమ్ వెరీ గార్డెడ్ యాజ్ అ పర్సన్. సో ఐ ఫైండ్ రైటింగ్ టు బి వెరీ ఎక్స్ప్రెసివ్. ఏం రాశారు ఫస్ట్ మూవీ, ఫస్ట్ బుక్ ఏంటి? ఫస్ట్ బుక్ ఇట్స్ కాల్డ్ షిఫ్టింగ్ పర్సెప్షన్స్. సో బేసిక్లీ అది వచ్చి హౌ వన్ టాపిక్ ఇస్ పర్సీవ్డ్ డిఫరెంట్లీ బై ఎవ్రీబడి బికాస్ ఆఫ్ దేర్ కంట్రీ ఆర్ మేబీ వేర్ దే లివ్. సో యా, అది వచ్చి కొంచెం ఇట్స్ అబౌట్ లైక్ ఒక వేరే కంట్రీ నుంచి వచ్చే వాళ్ళు హౌ డు దే పర్సీవ్ ద సేమ్ సబ్జెక్ట్ దట్ వీ పర్సీవ్. ఒక విషయాన్ని డిఫరెంట్ పీపుల్ వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంటుంది అనే దాని మీద బుక్ రాసి పబ్లిష్ అయింది. సో దానికి ఏం అవార్డు వచ్చింది? ఎలా ఉంది? ఏం అవార్డు I వచ్చింది? got innovative writer award for my book. ఓకే, ఫస్ట్ బుక్కే. సూపర్. సో తను అందరితో ఎక్కువ మాట్లాడదు. వాళ్ళ ఫాదర్, నానమ్మ, నేనంటే ప్రాణం. ఇంకా కాకపోతే కజిన్స్ వచ్చినప్పుడు కొంచెం ఓపెన్ అప్ అవుతుంది. సో తనకి ఆల్టర్నేటివ్ తన ఎక్స్ప్రెషన్స్ అన్నీ చెప్పడానికి రైటింగ్ ఎన్నుకుంది. ఓకే, సో ఆల్రెడీ సెకండ్ బుక్ కూడా ఫినిష్ అవుతుంది అనుకుంటాను. అది దేని గురించి కొంచెం లీక్స్ ఇస్తారా? సో ఇట్స్ నాకు poor పీపుల్ని ఎడ్యుకేట్ చేయడం చాలా ఇష్టం. సో ద బుక్ ఇస్ బేసిక్లీ అబౌట్ యూనివర్సల్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్. సో I'm very passionate about the cause of helping small children go to school. So it's about that. నెక్స్ట్ జనరేషన్ రెడీ అయిపోయారు. మణికొండలో మేము ఉన్నప్పుడు 10th వరకు అక్కడే చదివింది, ఓక్ రిడ్జ్లో. సో మా ఇంటి చుట్టుపక్కల మొత్తము కొత్త కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటాయి. వాళ్ళ పిల్లలంతా పాపము ఎండల్లో ఉంటే వాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి స్టేషనరీ ఇచ్చి వాళ్ళకి చదువు చెప్పించడం ఇవన్నీ చిన్నప్పటి నుంచే చేస్తుంది. అలాగే తను చియర్స్ ఫౌండేషన్ అని చెప్పి అనాథాశ్రమంలో 5 మంది పిల్లల్ని దత్తత తీసుకొని చదివిస్తుంది. సో ఇలాంటివి చాలా చేస్తూ ఉంటుంది. స్కూల్లో ఏదైనా డొనేషన్స్ కలెక్ట్ చేయమన్నారు అనుకోండి, ఈ వరదలకు కానీ హెవీ రైన్స్కి ఏదైనా ఫస్ట్ తనే ఉంటుంది. అలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్. ఇన్స్పిరేషన్ ఎవరు అన్షు? అంటే చెయ్యాలి అనే ఒక థాట్ రావాలి కదా, ఎక్కడో ఒక పర్సన్ని చూసి నేను ఇన్స్పైర్ అవ్వలేదు. లైక్ where we live in Hyderabad, it's very connected to the slums around also. So when you see people crying or they're not, for example, small children working in construction sites, so I feel like I wanted to change that, not because someone inspired me. Okay, situations. Good. ఇప్పుడు ఒక పెద్ద ట్రై చేస్తూ ఉంటుంది. ఆల్ గవర్నమెంట్ స్కూల్ వెళ్ళి చూసి అక్కడ నుంచి ఒక 100 కిడ్స్ రెడీ చేసి వాళ్ళకి వచ్చి ఎడ్యుకేషన్ వచ్చి ఫారెన్లో ఇవ్వాలి.
100 మందిని సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. డాడీ చెక్ రెడీ చేసుకోవడం అది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు మనని ఏమి అడగదు, వాళ్ళ ఫ్రెండ్స్ అలా కూడా అందరినీ కూడా కనెక్ట్ చేసి ఇంటర్నేషనల్ ఒక కమ్యూనిటీ రెడీ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కౌశిక్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, నన్ను Waiting. రాకుండా waiting, నన్నేం అడగలేదు అని. నేను ఉండాలా, మాటల వెళ్ళాలా? పుట్ట. అదే. కానీ చూడడానికి మాత్రం చాలా కొత్త calm పాత going ఉండదు, లాగా. అలా అలవాటు అయిపోతాడు. ఇప్పుడు చూసాడు కదా, ఇంకెక్కడ మిమ్మల్ని చూసినా పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కి పట్టుకుంటాడు. ఓ. చాలా అఫెక్షనేట్, ఎప్పుడు జనాలంతా చుట్టూ ఉండాలి నాన్నకి. ఓకే, ఈయనకేమో అలా జనాలు సందడి, ఈమె silent. సైలెంట్. సరిపోయింది, బ్యాలెన్స్ అయిపోతుంది. చెప్పు కౌశిక్, ఏం చదువుతున్నావు నాన్న? 9th అయిపోయింది, 10thకి వెళ్ళాలి. ఓకే, ఆన్లైన్ క్లాసెస్, బోరింగ్. అందుకే ఏ క్లాస్ అని చెప్పాలని ఆలోచిస్తున్నాడు. 9th అయిపోయి 10th, 9th అయిపోయిందా లేదా అని. ఓకే, ఎలా ఉంది ఈ ఆన్లైన్ ఎక్స్పీరియన్స్? Not nice. నాట్ నైస్, ఎందుకమ్మా? It's not interesting. Not fun to study. I miss my friends. Like my friends, I'm missing them. Like in school, it's like talking with friends, interacting with the teachers, and the time goes by. But in online, it's like I'm talking to a machine, so it's kind of not so interesting to study. ఇంట్రెస్టింగ్ టు స్టడీ. ఎక్స్ప్రెషన్స్ చూడు, మామూలుగా లేదు. That's why I didn't like this online sessions. అంతేనా? యాక్చువల్గా వీళ్ళకి ఇలా వంగిపోయి ఆ కంప్యూటర్లో చూసుకొని బాడీ కూడా అసలు వంగిపోతుంది, నెక్ బ్యాక్ ఏమవుతుందని నాకు భయం. ప్లస్ బోర్ ఫీల్ అయిపోతున్నారు, ఫ్రెండ్స్ లేరు, ఏం లేరు. క్లాస్ రూమ్స్లో అనుకో ఫ్రెండ్స్తో టీచర్స్తో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు, గేమ్స్కి వెళ్తారు, స్పోర్ట్స్కి వెళ్తారు, ఆ గ్యాప్లో అటు ఇటు తిరుగుతారు. ఇక్కడ అట్లా లేదు, కూర్చుంటే ఇంకా కూర్చోవటమే. So I only play with my cousins or friends. Otherwise, I feel like do not play. ఓకే. So I usually only play with my cousins. That's why right now also we have a cousin, and 2 more will come hopefully on the Sankranti. I hope. నాకు ఈ సీటింగ్ చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది రోజా గారు. చెప్పండి. ఎందుకంటే అన్షు మీ పక్కన మంచిగా, అంటే ఒక ఏదో చెయ్యాలి జనాలకి, పువర్ పీపుల్కి చేయాలి, వాళ్ళకి చదువు కోసం ఆలోచించాలి అని ఆ యాంగిల్ వెళ్తుంది. ఇక్కడ చూస్తే హీరో లాగా ఇప్పుడే ఇలా చెప్పేస్తూ ఉన్నాడు. Actually, I'm not interested to be a hero. అవునా? I am like interested to be a businessman. బిజినెస్ మ్యాన్. Yeah, but I'm trying to find a starting idea how to develop my business. So I want to choose a profession where I can make money as well as fame, so that when I start my business, it will flourish. మరి నాన్న కూడా నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది కదా యాజ్ ఎ డైరెక్టర్గా. Yeah, but it's like when I see camera, it's not very comfortable. నాన్నకి డబ్బులు సంపాదించాలన్న ఆలోచన ఎప్పుడు లేదు, దాంట్లో చాలా పూరు. ఎప్పుడు కూడా సర్వీస్, ఫ్రీ సర్వీస్. మా ఇద్దరు గొడవ అదే, దమ్ముడి ఆదాయం లేదు, క్షణం తిరిగి లేదు, మాతో ఉండరని గొడవ మేము ఇద్దరు ఎప్పుడు ఆయనతో. ఈరోజు ఇంటర్వ్యూకి కూడా బలవంతంగా పట్టుకొచ్చాం. ఈరోజు యాక్చువల్గా పండగ కాబట్టి ఇంకా వాళ్ళ యూనియన్ 27 క్రాఫ్ట్స్కి బట్టలు స్వీట్స్ పంచాలి కదా, దాంట్లో ఆనందం వెతుక్కుంటాడు. వచ్చేప్పుడు క్రాఫ్ట్స్ నాన్న, అన్ని 30,000 people కి డ్రెస్ ఇద్దామని దానికని నేను అంటాను, ఎంతసేపు వాళ్ళేనా, కనీసం మా ప్రేక్షకులు కూడా మిమ్మల్ని చూడాలనుకుంటారు, మీరు రావాల్సిందే అని బలవంతంగా ఈరోజు రమ్మన్నాను. వచ్చేప్పుడు కూడా ఒక 10 మందికి ఇచ్చే వచ్చినాడు. వచ్చేప్పుడు అదే అంటున్నాను, ఎప్పుడు సర్వీస్ సర్వీస్ సర్వీస్. నైస్ కదా, సర్వీస్ మోటోతో ఉండడము మంచిదే, కానీ మమ్మల్ని వదిలి చేయాల్సిన సర్వీస్ అవసరం లేదని. ఏంటి సార్ ఇంత పెద్ద కంప్లైంట్ వినిపిస్తోంది పండగ పూట? అదే చెప్తున్నాను కదా, వాడికేమో ఎర్నింగ్ చేయాలని, ఈయనకేమో ఫుల్ సర్వీస్ చేయాలని. నాకు 2, ఈమె ఒక స్టైల్, అందరూ నలుగురు 4 స్టైల్లో ఉంటాం. అలాగే ఉండాలి కదా. నేను సంపాదించాలి, దాన్ని మళ్ళీ ఖర్చు పెట్టాలి. ఓకే, సో 2 ఉండాలి. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ టు హెల్ప్ ద పీపుల్. సో అది ఒక డబ్బులో ఏం సంతోషం వస్తుందో దాంట్లో కూడా వస్తుంది. 50 గురించి మాట్లాడుతున్నాడు, 50 ఇమ్మని చెప్పు కౌశిక్, 50 మిగతా వాళ్ళకి 50% నా దగ్గర ఉన్నదిలే, మీకు 1% కూడా ఉండదు నా 50. ఎవరు చెప్పారు? ముందు ఈవినింగ్ లెక్క చూద్దాం, మంచి మొత్తం లెక్క చూద్దాం. సో మీరు మాత్రం యాక్సెప్ట్ చేయరు? మా ఇద్దరికి అక్కడే కూడా వస్తుంది. మీ కంప్లైంట్స్ ఏంటి? మీ కంప్లైంట్ ఇదే, ఎంతసేపు సర్వీస్ కాదు, ఇంటికి కూడా కొంచెం చూడండి అంటుంటుంది. నేను అసలు కాదు సెల్వమణి గారు, ఇప్పుడు రోజా గారు పొలిటికల్గా బిజీగా ఉన్నారు అండ్ షోస్తో బిజీగా ఉన్నారు.
ఆవిడ గురించి మీ కంప్లైంట్ ఏమో అని అనుకున్నాం. రివర్స్ లో వినిపిస్తుంది నాకు ఇక్కడ. నేను చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. ఎంత బిజీగా ఉన్నా కూడా నా రెస్పాన్సిబిలిటీస్ 100% చేస్తాను. నేనున్నానన్న ధైర్యంతో ఫుల్ సర్వీస్లో ఉన్నారు సార్ గారు, అందుకనే కంప్లైంట్ చేస్తున్నాను. వీళ్ళిద్దరు దొంగలు తెలుసా, ముద్దులేమో నాన్నకి, ఏదైనా పనులు ఉంటే మాత్రం మమ్మీ అది అది ఇది అని చెప్పి నాకేస్తారు బ్యాండ్ ఫుల్. ఇద్దరు దగ్గర కూడా రాను కదా, ఇప్పుడు అలిగాడు. ముద్దులు చేస్తారు. నాకు ఆ చెయ్యమని చెప్పట్లేదు, కానీ మిగతా ఎవరిని అడుగుతావు? ఇప్పుడు అన్ని కోరికలు ఇంతింతపడు. మా ఆయన ఏమంటాడు, నా ఇద్దరు బంగారు బిడ్డలు, వాళ్ళని ఎదురు కట్నం ఇచ్చి తీసుకెళ్తారన్నారు. వీళ్ళ పెట్టే ఖర్చులు వీళ్ళ కోరికలు చూస్తే బాబోయ్ లిస్టులు. వాడు అడుగు అసలు, వాడి అన్ని బ్రాండెడ్ కోరికలే, మామూలు కోరికలు కాదు. ఇప్పుడు కౌశిక్ నువ్వు చెప్పు, మమ్మీ కంప్లైంట్స్ చెప్పు. ఇప్పుడు పోనీ మమ్మీ పైన ఇలా అంటుంది కదా మన హట్టు కదా, చెప్పు. ఇప్పుడు చెప్పు అసలు. నేను వచ్చి మమ్మీ ఎప్పుడో బాధపడినా నేనే చేసేది, కానీ కూడా ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. అలా లేదురా రే, నువ్వు బంగారు కొండ రే, డోంట్ అడ్డ వద్దురా రే పండుగ రోజు. ఊరికే నాన్న ఫన్నీగా. వీడికైతే పిచ్చి, మీరు ఇంటర్వ్యూలో చూస్తుంటారు కదా, అస్సలు ఇంకా నాలో సగంలాగా దూరిపోతుంటాడు కదా. నీ బర్త్డే ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారు కదా. బర్త్డే గురించి మాట్లాడదు నాకు నచ్చదు. అవునా, ఎందుకమ్మా? ఏంటి ఇక్కడ వాళ్ళ అక్కది ఇంకా బాగా చేసేవాడి. సర్ప్రైజ్ ఆమెకి 16 అయిపోయింది అని సర్ప్రైజ్ పార్టీ ఇచ్చాం కదా ఇంట్లో మొత్తం కూల్ ఫై. నువ్వు చిన్నోడురా, నీకు ఆ ఏజ్ వచ్చినప్పుడు చేస్తానంటే అవంతా నాకు తెలీదు, నాకన్నా దాన్ని బాగా చేస్తారు అని చెప్పి ఆలోచించి బర్త్డే గురించి నీకు నచ్చని ఒకే ఒక పదవా. సో అక్కడ నాది బాగా జరిగింది, నాకన్నా ఆయనది బాగా జరిగింది. నెక్స్ట్ బెటర్గా ఆలోచిస్తాం కదా, దాంట్లో వాడిది ఫస్ట్ వస్తుంది June 27. దానివల్ల స్టార్టింగ్ ట్రబుల్ కదా. సో నెక్స్ట్ మా అందరికన్నా నీదే బాగుంటుందని చెప్పారు. బర్త్డే మాత్రం దరిద్రపు. ఐ డోంట్ లైక్ ఇట్. ఏమైంది చెప్పు, కేక్ ఏమైంది? వాడి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఐస్ క్రీమ్ కేక్ వచ్చింది, అది ట్రైపోయింది వచ్చేలా. అది ఐ హేట్ దట్ బటర్ స్కాచ్, దే గాట్ మీ దట్ అండ్ ఐ లైక్ వాడి కంప్లైంట్ అంటే they put games. Okay, I saw the games and I was like it's like a festival లో గేమ్స్ పెడతారు చూడండి. అదే రింగ్ వేస్తే ఏవి దొరుకుతాయి వాళ్ళకెల్లా, ఇవి ఒక గేమ్సా? నా ఏజ్ ఏంటి, ఆ గేమ్స్ ఏంటి? అదే కదా, అది కూడా ఆ రింగ్ లెస్ దాంట్లో టాయ్స్ ఏం తెలుసా, ప్లాస్టిక్ టాయ్స్. నేనేం చేసుకుంటా కదా. ఏం పెట్టాలి నాన్న చెప్పు. ఐఫోన్ వాచ్, నీ కోరికలు పట్టాలంటే కష్టం, వేరే వాళ్ళు వేసే రింగుల్లో. ప్లాస్టిక్ కార్లు పెట్టామా, నేను పట్టాను ప్లాస్టిక్ కార్. అది ఫన్ రా, అంతే, చిన్న గిఫ్ట్స్ అంతే. వాడి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాడికి చాక్లెట్ ఫ్లేవర్ తప్ప ఏం తినడు. మీ ప్రతిపక్షం ఇక్కడే ఉంది. ఆ రోజు నేను మావాడు రెగ్యులర్గా తెచ్చేవాడు, వాడి పేరు చెప్తే ఏడుస్తాడు, టీవీలో చూస్తే గంగాధర్ అని. వాడు మర్చిపోయి వాడి టెన్షన్లో బటర్ స్కాచ్ తెచ్చాడు. దానికి తోడు ఆ కేకు ఇలా వంగిపోయింది, కరిగిపోయింది వచ్చే లోపల. ఇంకా ఒకదాని మీద ఫుల్ ఫైర్. నాకు ఫీల్ అవ్వలేదు, లైక్ అక్కడ నాకు బర్త్డేలో వచ్చిన 1% పీపుల్ కూడా నా పేరు కూడా తెలియదు. లైక్ నా బర్త్డే నీకు తెలీదు, నన్ను విష్ కూడా చేయలేదు అసలు. నేను నిక్కీ, మోహిత్, అభి ఒక సైడ్ లో కూర్చునేసినాం అంతే. ఒక్కడు రాలే, అందరూ ఇక్కడ మా వాట్ సే అడల్ట్స్ అంతా సైడ్ లో కూర్చొని వాళ్ళ పార్టీ, మమ్మీ వాళ్ళందరూ సైడ్ లో కూర్చొని వీళ్ళు మాట్లాడుకుంటూ కూర్చుంటారు. మొత్తం ప్రజలకు చెప్పేసాడు. ఈమె ఫుల్ థ్రిల్, మీరు వీడియోలోనే చూస్తుంటారు కదా. ఈమె మామూలుగా ఇంప్రెస్ అవ్వదు, చాలా కష్టం ఈమెను ఇంప్రెస్ చేయటం. నా లైఫ్ లో ఫస్ట్ టైం అనుకుంటా ఈమె ఇంప్రెస్ అయ్యి నన్ను ముద్దాడి మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పింది ఆవిడ బర్త్డేకి. సర్ప్రైజ్ పార్టీ అనా? యా, ఇట్ వాస్ సచ్ ఎ సర్ప్రైజ్. ఇదంతా డెకరేట్ చేశారు. 4 hours లో చేసాం, ముందే ప్లాన్ చేసుకున్నాం. అండ్ సో మెనీ అదర్ పీపుల్, నేను ఎక్స్పెక్ట్ చేయని పీపుల్ అంతా వచ్చారు ఫ్రమ్ డిఫరెంట్ సిటీస్ అండ్ ఆల్, కజిన్స్. సో ఈమె పార్లర్కి వెళ్ళి వచ్చే లోపల కార్ దిగేటప్పటికి మొత్తం క్రాకర్స్, మళ్ళీ వస్తే కూల్ ఫైర్, ఇక్కడికి వస్తే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ అత్తయ్యలు రోజ్ పెటల్స్, ఇంకా ఇంట్లో అంతా అసలు ఫుల్ సర్ప్రైజ్ ఫుల్ గా. కౌశిక్ పార్టీని మీరు అంత సర్ప్రైజ్ ఇచ్చి మాకేంటండి ఇది? ఆయన ఏజ్ ఎంత, ఈమె ఏజ్ ఎంత? నీకు 16 దాటితే సూపర్ చేస్తా. 16 అవ్వని అసలు సూపర్ పార్టీ నీకు. దరిద్రపు పార్టీ
మరి నీ ఏజ్ ఇంత చిన్న పిల్లాడు కాబట్టి నీకు రింగులు వేస్తాము ప్లాస్టిక్. నేను చిన్న అంటే నువ్వు హైట్ పెరిగిపోయావు అంతే. ఏదో ఒకటి పెరిగాను కదా. ఈసారి మనం రాసుకుందాం నాన్న గేమ్స్ కానీ ఈసారి నేను నీకు ఇయ్యా నేనే చేసుకుంటా. నేను నీకు ఇయ్యా నేనే చేసుకుంటా. బెస్ట్ రా, ఆల్ ద బెస్ట్. నీ అరేంజ్ చేసి మమ్మల్ని పిలువురా, మేము కూడా గెస్ట్ లాగా వచ్చి వెళ్తారా హ్యాపీగా. గిఫ్ట్ గిఫ్ట్ అయితే తేండి. అది కొట్టి తీసుకుంటాడు. ఏది గిఫ్ట్ కూడా ఇవ్వలేదట. కాదు కొట్టి తీసుకుంటాడు, గిఫ్ట్ ఏం తక్కువ లేదు. ఎక్కడ చెప్ ఏమి ఇచ్చినావు? అప్పటి నుంచి నేను అడుగుతున్నా డాడీని, నాకు కుక్కలు అంటే ప్రాణం, కుక్కలు కావాలంటాడు. కుక్కలు పెంచే వాళ్ళు ఇంట్లో ఎవరు లేరు, నువ్వు పెంచే వయసులోనే నీకు కొనిస్తే ఎన్ని కావాలంటే అంటే తెచ్చి పెట్టు అంటాడు. ఇప్పుడు ఎలా చెప్పావు తెలుసా, మాకు పశువులు అంటే ప్రాణం అని అలా చెప్పావు. వీడికి చాలా ఇష్టం, పిల్లులు కావాలి, కుక్కలు కావాలి, గుర్రాలు కావాలి, ఏమేమో అడుగుతుంటాడు. కుక్కలు ఉంటాయి. నువ్వే స్నానం చేయించి నువ్వే తిండి పెట్టి వాకింగ్ తీసుకెళ్తే నేను కొనిస్తా, కొని చూపిస్తా. ఓకే సరే డన్. ఇంకా డీల్ డన్ కదా, ఓకే కదా, ఇంకా గొడవలు లేవు. కాంప్రమైజ్. లవ్ యూ. నవ్వు ఓకే అంటే కాంప్రమైజ్ అయితే నవ్వేసి. నిన్న కార్నర్స్ లో కూర్చోబెట్టడం మంచిదే. అలాగే ఇక్కడ పక్కన కూర్చుంటే కొట్టుకునేసి అమ్మో మన ముందు కొట్టుకుంటారు. మేము లేమనుకో వీళ్ళ మదర్ చూసుకుంటారు, అత్తయ్య. ఆమె కనుక వాడిని ఏమన్నా అంటే ఏంటి నా తమ్ముడిని అంటావు, నా తమ్ముడిని అనొద్దని ఈమె వెళ్తుంది. ఈమెను ఎవరైనా ఏమన్నా వాడు వెళ్ళిపోతాడు. అసలు తిట్టినా కొట్టినా మేము కొట్టుకోవాలి కానీ ఎవరిని రాలేరు ఇద్దరు. సార్ కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోదాం. మీ పెళ్లి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్, మీ లవ్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్. సో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? నవ్వుతున్నారు సార్. డాడీ అయితే ఇప్పుడు సిగ్గుపడుతున్నాడు. ఆయన సిగ్గు చేసి వాడు చెప్తున్నాడు. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు సిగ్గుపడుతున్నారు. నేనే చెప్పాను. మీరే చెప్పారు. అంటే కొంచెం ఆలోచించుకొని తర్వాత ఆవిడ గురించి తెలుసుకొని అలా చెప్పారా, లేదంటే వాట్ ఎవర్ ఐ ఫెల్ట్ బికాస్ ఐ డోంట్, నాకు పెద్ద బిలీఫ్ లేదు, లవ్ అదన్నీ పెద్దగా లేదు. నచ్చింది నాకే, వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాను. ఇలాగా ఇందులో కూడా డైరెక్షన్ మళ్ళీ అంటే నీ వెనకబడి మళ్ళీ లవ్ చేసి మీ ఇంట్లో వాళ్ళు వద్దని నేను ఏడ్చి నాకు ఇలాంటివి నచ్చవు, నాకు నువ్వు నచ్చావు, మీ అమ్మ నాన్న అడిగా వాళ్ళు ఓకే అన్నారు. నేరుగా షూటింగ్కి వచ్చేసారు, రాజమండ్రికి వచ్చేసారు. పాలకొల్లుకి నేను సీతారాం గారు అబ్బాయి షూటింగ్ చేస్తుంటే అక్కడికి వచ్చి ప్రపోజ్ చేశారు. నేను ఇలా చూస్తే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు అన్నారు. సరే అని ఇంకా కంటిన్యూ అయిపోయింది. ఓకే. అప్పుడు మరి మీరు ఆలోచించుకొని చెప్తాను, నన్ను కదా ముందు అడగాలి, ఇంట్లో ఏంటి అని అన్నారా? అట్లేం లేదు, మా ఇంట్లో అందరం ఒకే మాట మీద ఉంటాం. ఇప్పుడు ఇక్కడ మీ నలుగురు ఎలా ఉంటామో అట్లా మా ఇంట్లో మా ఇద్దరు అన్నయ్యలు, మా మమ్మీ డాడీ, నేను. పొలిటికల్ గా ఇంట్రెస్ట్ ఉంది వెళ్ళాలి అని మీతో చెప్పినప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, వీళ్ళ ఇంట్రెస్ట్. మా పెద్దన్నకి సెల్వాకి ఇంట్రెస్ట్, నాకు అవకాశం వచ్చింది. సో నేనన్నా మీకు ఇంట్రెస్ట్ కదా మీరు చేయొచ్చు కదా, నేను సపోర్ట్ చేస్తానంటే లేదు నీకు అవకాశం వచ్చింది, నువ్వు చేయగలవు అని చెప్పి నాకు అసలు సిగ్గుచేటు చెప్పుకోవాలంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరో రాష్ట్రపతి ఎవరో కూడా తెలిసే పరిస్థితి లేదు. అంటే అంత ఫ్రెండ్స్ సినిమాలు జాలీ లైఫ్ తప్ప పొలిటికల్గా ఏమీ తెలీదు. మేమున్న ఒక 3-4 ఫ్రెండ్స్, మేము అంతే జాలీగా. నేను చదివింది కూడా పద్మావతి ఉమెన్స్ కాలేజ్. సో మా లైఫ్ ఒక చిన్న లైఫ్, హ్యాపీ లైఫ్ ఉండేది. సో పాలిటిక్స్ ఏమీ తెలిసేది కాదు. ఇంకా నా ఫస్ట్ ఫిలిం నన్ను ఇంట్రడ్యూస్ చేసిన శివప్రసాద్ గారు ప్రచారానికి వెళ్ళటము, నేను మాట్లాడటం, అది జనాలు రిసీవ్ చేసుకున్నది చూసి బాగా మాట్లాడుతున్నారు, పాలిటిక్స్లోకి రావచ్చు కదా అంటే సరదాగా ప్రచారం చేశాను నేను ఒక 5 years. తర్వాత 2004లో కంటెస్ట్ చేసే అవకాశం వచ్చినప్పుడు నేను భయపడ్డాను, అమ్మో అన్నాను. అందరూ నాకు సపోర్ట్ చేశారు, లేదు నీకు ఆ టాలెంట్ ఉంది, నువ్వు చేయగలవు అని చెప్పి వీళ్ళు నాకు ధైర్యం చెప్పి పంపించారు. సో పాలిటిక్స్ వచ్చాక 2 సార్లు ఓడిపోయినప్పుడు ఈ సినిమా వాళ్ళు ఏం పాలిటిక్స్ చేస్తారు, వీళ్ళు కష్టపడలేరు అట్లా అన్నప్పుడు నాకు పంతం ఎక్కువ. నీ వల్ల కాదు అంటే నేను ఒప్పుకోను, చేసి చూపిస్తాను. అది సినిమా అయినా పాలిటిక్స్ అయినా అలాగే ఉన్నా. సో అదేవిధంగా పాలిటిక్స్లో కూడా నేను 2 times ఓడిపోయినా కూడా చాలా ఓడిపోవటం కాదు, ఓడించినా నేనేంటో సక్సెస్ అయి చూపించాలి, నేను అసెంబ్లీలో ఉంటే ఆ పార్టీకి ఎంత సపోర్టివ్గా ఉంటుంది అనేది తెలియాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద ఇదితో మళ్ళీ కష్టపడ్డాను. జగన్ గారి సపోర్ట్తో ఇప్పుడు 2 times ఎమ్మెల్యే అవటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ప్రతి దీంట్లో కూడా నాకు ఫుల్ సపోర్ట్ నా ఫ్యామిలీ అండ్ మా అన్నయ్యలు. అమ్మ నాన్న లేరు, ఇద్దరు చనిపోయారు. అన్నయ్యలు ఇద్దరు, వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా మేము చిన్న ఫ్యామిలీ.
మీకెందుకు సార్ అంత స్ట్రాంగ్ నమ్మకం రోజా గారు పాలిటిక్స్లో ఖచ్చితంగా ఆమె నిలదొక్కుంటారు అనేటువంటి నమ్మకంతో మీరు వెళ్ళమని ముందుకు? నాట్ ఓన్లీ రోజా, మా ఫ్యామిలీ వచ్చి లేడీస్ అండ్ జెంట్స్ రేసి ఇది ఉండకూడదు. సో ఎవ్రీబడి ఈస్ ఈక్వల్ ఒక ఇది ఉంటుంది. నాకు నచ్చిన క్వాలిటీ అదే ఆయన దగ్గర నేను చూసినప్పుడు. వల్ల ఇప్పుడు వాళ్ళకి ఒక ఛాన్స్ వచ్చింది. షీ హ్యాస్ ద పొటెన్షియాలిటీ. దానివల్ల వచ్చి ఈవెన్ వెన్ బిఫోర్ అవర్ మ్యారేజ్ ఆల్సో ఐ టోల్డ్ హర్ విల్ వెయిట్, ఐ విల్ వెయిట్, బికాస్ ఈ ఛాన్స్ వచ్చి 1 crore ఒక్కరికే దొరుకుతుంది. ఈ టాలెంట్ ఫస్ట్ మూవీ రిలీజ్ అప్పుడు పెళ్లి చేసుకోవాలి 91లో మేము. కానీ ఇలాంటి ఛాన్స్ కొంతమందికి వస్తుంది. నీకు ఎప్పుడు బోర్ కొడుతుందో అంతవరకు యాక్ట్ చేయి, తర్వాత పెళ్లి చేసుకుందాం అప్పుడు సపోర్ట్ చేశారు నాకు. లేకపోతే హీరోయిన్ అయి ఉండేదాన్ని కదా, ఒక మూవీతోనే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి ఉంటాను. కొన్ని మందికి ఆ టాలెంట్ వస్తాయి. దానివల్ల మనం దాన్ని చంపకూడదు, లేడీ చెప్పి మనం చంపకూడదు. దానివల్ల యూ ప్రొసీడ్ చెప్పాము. సో ఈవెన్ ఐ టోల్డ్ మై డాటర్ ఆల్సో, మై కిడ్స్ ఆల్సో, వాట్ ఎవర్ యూ వాంట్ యూ చూస్, వీల్ అడ్వైస్, ఇట్ ఇస్ గుడ్ ఆర్ బట్ యూ డిసైడ్ యువర్ సెల్ఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాని అలాగనే బికాస్ ఇప్పుడు ఇది లేదని అనుకోండి మళ్ళీ వాళ్ళకి మనమే మొయ్యలేము. బికాస్ షీ హ్యాస్ ఎ పొటెన్షియాలిటీ ఫేసింగ్ చేయటానికి, హార్డ్ వర్క్ అదన్నీ ఉన్నాయి. సో యూ కంటిన్యూ, యూ కెన్ ప్రొసీడ్. విన్నింగ్ కానీ విక్టరీ కానీ అంత ఈజీగా అవ్వలేదు. No, it's very, So, very- అలాంటి ఒడిదుడుకులప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? No, winning is not impossible. It is a hard thing, but it is not impossible. So definitely we can win. మనం ఆ టార్గెట్ని ఫిక్స్ చేయాలి. హార్డ్ ఏ వర్క్ target ఎప్పుడైనా అయినా కూడా fix చేయి. ఏ కొంచెం target- టైం అటు ఇటు అవుతుంది కానీ కష్టపడిన ఎవరు కూడా ఇంతవరకు వెనక్కి వెళ్ళింది లేదు ఏ ఫీల్డ్లో అయినా కూడా. సో ఆ నమ్మకం మా ఇద్దరికీ ఉంది. సో కష్టాన్ని నమ్ముకున్నాం. భగవంతుడి ఆశీర్వాదంతో, జగన్ గారి ఆశీర్వాదంతో పొలిటికల్గా ఈరోజు ఒక వన్ ఆఫ్ ద టాప్ లీడర్గా నేను ఉండగలిగాను. సో దానికి నేను చాలా హ్యాపీ. సో ఇంకా ఫర్దర్ అనేది తలరాత. సెల్వమణి గారు, మీరు తలుచుకుంటే మీకు అంటే ఏదైనా ఒక పొలిటికల్ పార్టీలోకి ఎంట్రీ ఉండేది కదా, మీరే డైరెక్ట్ పాలిటిక్స్ జయలలిత గారు అడిగారు, తను బతుకున్నప్పుడు లాస్ట్ ఎలక్షన్స్కి అడిగారు, నన్ను అడిగారు రమ్మని. నేనన్నా నేను ఇక్కడ సెటిల్ అయిపోయాను, తను నుంచో ఉంటే నేను సపోర్ట్ చేస్తానన్నా, కానీ తన ఇంట్రెస్ట్ చూపిలే. నాకు వచ్చి నేను వచ్చి బై న్యాచురల్గా వచ్చి బీఎస్సీ చదువుతున్నప్పుడు ఐ గాట్ ఏ గవర్నమెంట్ జాబ్, బట్ వితౌట్ మై పేరెంట్స్ నాలెడ్జ్ ఆర్డర్ చేశాను. మళ్ళీ నా నాన్నకు తెలిసినప్పుడు నాన్న ఒక ఫీల్ అయ్యాడు, తిట్టాడు. నేను చెప్పాను, నాన్న నా వల్ల కాదు, ఒక స్మాల్ పాన్ షాప్ పెట్టుకొని నేను ఓనర్గా ఉంటాను, కానీ నేను ఐఏఎస్ అయితే కూడా కలెక్టర్ కావడం నేను ఉండలేను, ఇంకొక దగ్గర నేను వచ్చి కింద ఉండలేను. సో బీయింగ్ నా డైరెక్టర్ కంటే నేను వచ్చి పొలిటికల్ థాట్స్ నాకు చాలా ఉంటాయి. నా ఫిల్మ్ అన్నింటినీ పొలిటికల్ ఇది ఉంటాయి. ఇప్పుడు ఒక పార్టీకి మనం వెళ్ళిపోతే ఆ పార్టీ సిద్ధాంతాలు మనం కట్టుబడి ఉండాలి. అది నా వల్ల కాదు. ఐ వాంట్ ఫ్రీ బర్డ్. ఏది కరెక్ట్ అని అనిపిస్తుందో అది నేను చెప్పడానికి నాకు ఇది ఉండాలి. కొన్నిసారి పార్టీ సిద్ధాంతం మనకు నచ్చకపోవచ్చు, అన్నీ మనకు నచ్చాలంటే ఉండదు. సో అప్పుడు నేను ఎదిరించి మాట్లాడతాను, అది నాకు సెట్ అవ్వదు. అంటే ప్రజలకి సేవ చేయాలి అనే సంకల్పం ఉంటే చాలు, మనం ఏం పాలిటిక్స్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఏ లీడర్ చేసింది కంటే నా ఫిల్మ్ చాలా ఎక్కువ చేసింది. సో ఐ హ్యావ్ ద సాటిస్ఫాక్షన్. ఎవరు నాకంటే ఎక్కువ చేశారని ఎవరు చెప్పలేదు. సంక్రాంతి అంటేనే సినిమాల సందడి. మరి ఈ ఫ్యామిలీ సంక్రాంతికి ఏం సినిమాలు ప్లాన్ చేస్తున్నారు అడిగేద్దాం. ఏం చూసేసారు కూడా అడిగేద్దాం. రోజా గారు, సంక్రాంతి సినిమాలు మనం ఇందాటి నుంచి మాట్లాడుకున్నది సినిమాలు ఏ సినిమా చూసావు కౌశిక్? ముందే ఆయన రెడీగా ఉన్నాడు ఆన్సర్, అందుకే నేను షిఫ్ట్ అయిపోయా. యాక్చువల్గా సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి సినిమాలు బోర్ కొట్టాలి కదా, కానీ మేము అందరం కూడా సినిమా పిచ్చోళ్ళమే. ఇప్పటికి కూడా సినిమాని నార్మల్ పీపుల్ ఎలా ఎంజాయ్ చేస్తారో అదే ఎమోషన్స్ తో, బాధ వచ్చినప్పుడు ఏడ్ చేస్తాం అందరం, హ్యాపీనెస్ వచ్చినప్పుడు నవ్వేసుకుంటాం పక్కన వాళ్ళు కొట్టేసుకొని, ఇవైతే అరుపులు వాళ్ళిద్దరైతే. సో అలా నార్మల్ పీపుల్ లాగా ఎంజాయ్ చేస్తాం ఇప్పటికి కూడా. అండ్ ఎవ్రీ న్యూ మూవీ వీళ్ళకి తీసుకోపోవాల్సిందే కంపల్సరీ. సో సండే అని చెప్పి వెళ్ళాను, వెళ్ళగానే క్రాక్ మూవీ పట్టుకెళ్ళాడు నన్ను. అప్పుడే ఇంకా పండగ రోజు కదా, ఈ రోజు ఏం సినిమా
ఏం సినిమాకి వెళ్ళాలి? మాస్టర్కి వెళ్ళాలి. విజయ్ డై హార్ట్ ఫ్యాన్ నేను. ఇప్పుడు నేను ఎప్పుడెప్పుడు వదిలేస్తానా, ఎప్పుడెప్పుడు విజయ్ సినిమాకి తెలిస్తే వెళ్దామా కళ్ళు తిరిగి పడిపోతాడు. Like his style, Vijay's style. Okay, so like I watched his trailer like 10,000 times. I created విజయ్ వాళ్ళ కొడుకు కూడా చూడలేము అన్నిసార్లు. I created 100 Gmail accounts, and every time his trailer came out, I went, subscribed, liked, and put comment in all the 100 Gmail accounts, saying it was super. I watched it. Even today, I watched it 10 times. ఓకే. అలాగే చదువు కూడా చదివితే ఐఎస్ ఆఫీసర్ అవుతారా? డాడీ చెప్పాడు కదా, we want freedom, we don't want to be under people. మా వెనక డాడీ ఉన్నారు. ఏది అవసరమో అది మాత్రం తీసుకుంటాడు కదా. అసలు వాడి కంఫర్ట్ గా వాడు కాదు, తీసుకుంటాడు. విజయ్కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ ఈ ఫ్యాన్ మాత్రం వేరే లెవెల్. అంతే కదా. ఓకే. సో మీరు సో వీళ్ళ సిస్టర్ కూతురికి వాళ్ళకి కూడా విజయ్ ఇష్టం. మా ఇద్దరు పెళ్ళికి విజయ్ వచ్చాడు. విజయ్ మదర్ నా ఫ్యాను. ఆంటీ నా పెళ్ళికి వచ్చింది, నా శ్రీమంతానికి వచ్చింది. మా ఇంట్లో ప్రతి ఫంక్షన్ కి వాళ్ళ డాడీ మమ్మీ వస్తారు. Okay. తను నా పెళ్ళికి వస్తే వీళ్ళు పెళ్లి ఫోటోల్లో చూడాలి, ఈ చేతులు మధ్యలో తలలు పెట్టి చూస్తుంటారు విజయ్. అందరు ఎంత ఉంటారు వీళ్ళ సిస్టర్ పిల్లలు అందరు. ఆ ఫోటోలు చూస్తే ఇప్పటికి కూడా ఫన్నీగా అనిపిస్తుంది. Okay. అది ఏం పిచ్చో ఆ పిచ్చి నా పిల్లలకి వచ్చేసింది. సేమ్ విజయ్ మయం. రీసెంట్ టైమ్స్ లో మీరు చూసిన మూవీస్ క్రాక్ అవును, ఎస్టర్డే నిన్నే కదా చూసినాం. నచ్చింది. ఇట్స్ గుడ్. డైరెక్టర్ గా It's not a It's not technical like so movie. impulsive. కమర్షియల్ మూవీ. It's It's like- entertainment. It's a entertainment. నాకు రవితేజ మూవీ ఎలా ఉన్నా చూడగలుగుతాం. అది It's like he does it మసాలా అండ్ ఆ డైలాగు ఆ పంచెస్ బాగుంటాయి కాబట్టి రవితేజ మూవీ చూడొచ్చు. ఓకే. మీరు అంటే ఒక ట్రెండ్ సెట్ చేశారు సెల్వమణి గారి మూవీస్ అని అంటే ఒక పోలీస్ ఆఫీసర్ మూవీ అంటే కొన్ని పర్టికులర్ జానర్స్ సెల్వమణి గారు తీస్తేనే చూడాలి అనేది జనాలు ఫిక్స్ అయిపోయినటువంటి ఆ పరిస్థితుల నుంచి సెల్వమణి గారు ఇప్పుడు కూడా సినిమా తీస్తే మేమందరం క్యూ కట్టడానికి రెడీగా ఉన్నాము అని జనాలు చూస్తూ ఉంటే మరి మీరేంటి సార్ కామ్గా ఉన్నారు? నేను చాలా రోజులు అడిగాను. చాలా మంది అడిగారు ఈ క్వశ్చన్, సెలబ్రిటీస్ అడిగారు. ఆఫ్టర్ శాటిలైట్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఇది కామెడీ సాంగ్స్ కొద్దిగా ఎక్స్ట్రా బూస్టప్ అయింది పిక్చర్కి. అది ఆడియన్స్ కూడా ఇప్పుడు వచ్చి అలా అలవాటు అయిపోయారు. ఇప్పుడు అది కంపల్గా దాంట్లో పెట్టాలంటే నా వల్ల కాదు అది. సో నా జనర్కి ఎలా వస్తారో జనాలు అప్పుడే నేను తీస్తాను. మీ genre ఏంటో చూపిస్తే కదా మేము మీకు అది మళ్ళీ కొన్ని adopt చేసుకుంటాం. ఒక ఫిల్మ్ చేశాను, అది వచ్చి ఇట్స్ నాట్ రికగ్నైజ్డ్ బై ది పీపుల్. దానివల్ల అలాంటి సినిమాని మళ్ళీ నేను తీస్తాను. దానివల్ల ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. ఓకే, మేము కూడా సార్ ఆ టైం ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ ఒక టెక్నికల్ గైలా మీరు ఒక సినిమాని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, ఒక సినిమాని చూస్తున్నప్పుడు మేజర్గా ఏ ఎలిమెంట్స్ మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు సార్? ఒక డైరెక్టర్ సక్సెస్ వచ్చి ఏ ఎలిమెంట్ బయట తెలియకూడదు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సక్సెస్ ఆఫ్ ద డైరెక్టర్. ఒక సినిమా చూసినప్పుడు ఆహా లైటింగ్ బాగుంది, ఫ్రేమ్స్ బాగుంది, వాళ్ళ యాక్టింగ్ బాగుంది ఎవరో చెప్తే ఫ్లాప్ అయినట్టే. మనం వాళ్ళని ఒక ప్రపంచానికి వాళ్ళు తీసుకెళ్తున్నాం. వాళ్ళని అలా తీసుకొచ్చి అలా బయట వదిలేయాలి. వాళ్ళు వచ్చి అక్కడ ఏమి వాడు అక్కడ ఏమి కమెంటో అది ఏం చేయకూడదు. అప్పుడే డైరెక్టర్. సో ఎవ్రీథింగ్ వీ షుడ్ మేక్ ఇట్ ఎస్ ఏ రియలిస్టిక్. ఇప్పుడు క్రాక్ చూశాను, ఇట్స్ ఎ గుడ్ మూవీ, ఇట్స్ ఎంటర్టైన్మెంట్. మనం కొన్నిసారి మనం బయట వెళ్ళి రావచ్చు, మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఒక నా మూవీలు వెళ్తే ఒకసారి దాన్ని దిగితే బయట రాకూడదు. అండ్ ఇంకొకటి చిన్న రిక్వెస్ట్ సార్, సెల్వా గారు మిమ్మల్ని మెగాఫోన్ పట్టుకున్నప్పుడు మీ టేకింగ్ ఇవన్నీ చూసాము. మీరు ఎడ్ల బండి ఎక్కి రోజా గారితో పాటు వస్తూ ఉంటే చూడాలని ఉంది. ఆ చిన్న సరదా ఖచ్చితంగా వచ్చింది. మాకు ఆ ఛాన్స్ మీరు ఇస్తున్నారంటే వీల్ హ్యాపీ. బికాస్ వెన్ వీఆర్ కిడ్స్ మా ఫాదర్ అలా అందరినీ మా ఐ హ్యావ్ 2 sisters and brother. వాళ్ళ ముగ్గురిని పెట్టుకొని ఆయన వచ్చి తోలుతాడు. ఫుల్ విలేజ్ మా బండి వచ్చి అలా తిరిగి వస్తూ ఉంటుంది. ఇట్ వాస్ మోర్ దెన్ 35 years. సో అలాంటి ఛాన్స్ మీరు మళ్ళీ ఇస్తున్నారంటే విల్ బి వెరీ హ్యాపీ, థ్యాంక్ఫుల్ ఆల్సో. ప్లెజర్ ఈజ్ అవర్స్. ఓకే, పదండి వెళ్దాం.
భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. పాలిటిక్స్లో ఉన్నప్పుడు విమర్శలు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు హాంటింగ్గా హర్టింగ్గా అనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి టైంలో మీకేమనిపిస్తూ ఉంటుంది? అయ్యో ఎందుకు ఆ అమ్మాయిని నేను పాలిటిక్స్లోకి వెళ్ళమని ఎందుకు చెప్పానా అని ఎప్పుడైనా అనిపించింది? ఎప్పుడు నో రిగ్రెట్స్. నో రిగ్రెట్స్. దాన్ని ఫేస్ చేయాలని చెప్తాను. ఇది ఇలానే ఉంటుంది. ఎక్కడ మీకు ఫేమ్ ప్రాఫిట్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇలాంటి దుర్ప్రచారాలు అన్నీ ఉంటాయి. అప్పుడు దాన్ని మనం తట్టుకోవాలి. దానికి అంటే ఇంకెక్కువ ఉంటుంది. ఎస్, మెన్ అంటే మనీ గురించి చెప్తాడు, వాడు కరప్షన్ చేస్తాడు అంటాడు. విమెన్ అంటే క్యారెక్టర్ అసాస్ చేస్తాడు. ఇదన్నీ మనం పట్టించకూడదు. వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ ఆల్ దిస్ ఇడియట్స్. సో అదని మనం విమర్శనం చేయలేదంటే మనం బాధపడాలి. మనం సరిగా పని చేయనట్టు. లేదు మనం చూసి వాళ్ళు సింపతిగా ఫీల్ అయితే మనం బాధపడాలి. అప్పుడు ఓడిపోతున్నాను అర్థం. వాళ్ళు జెలస్గా ఫీల్ అయితే మనం విన్ అవుతున్నాం. మన గురించి వాడు బ్యాడ్గా చెప్తే వాడు వచ్చి వాడు కాలుతుంది కదా, దానివల్ల చెప్తాడు. నవ్ డేస్ దర్ ఇస్ నో క్రిటిక్స్ వచ్చి నో వన్ స్కూల్. ఎవ్రీబడి క్రిటిసైజ్ బికాస్ ఆఫ్ దర్ వ్యూస్. వాళ్ళ వ్యూస్, వాళ్ళ పొలిటికల్ సిద్ధాంతం గురించి విమర్శన చేస్తారు. కానీ దానివల్ల మనం దీన్ని ఏదో ఒకటి ఉంటాయి. మీరు వచ్చి అపోజిషన్ ఉన్నప్పుడు, అపోజిషన్ రూలింగ్ లేనప్పుడు మనం వచ్చి వాళ్ళతో కొట్లాడాలి. రూలింగ్ వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని ఏం చేయరు. మన గురించి మాట్లాడరు, మన గురించి వాళ్ళు చూసుకుంటారు. మనం తోడు ఉన్న వాళ్ళని అప్పుడు వాళ్ళు విమర్శలు వస్తాయి, వాళ్ళు బ్యాక్ స్టాపింగ్ వస్తాయి. దాన్ని ఉంటే ఆ పార్టీ మంచిగా ఉంటుంది అర్థం. ఒక పార్టీలో ఇలాంటి ఇది లేదంటే ఆ పార్టీ పనికి రాదని అర్థం. నాకు తెలిసి నా లైఫ్లో వీళ్ళు ముగ్గురు ఒకసారి ఏడ్చారు. నన్ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి ఒక కార్లోకి తీసుకెళ్ళిపోయారు నా మీద కూర్చొని పోలీసులు. మళ్ళీ మా గన్మ్యాన్ ఎలాగో తెలుసుకొని నేను ఎక్కడున్నానో జగన్ సార్కి ఇన్ఫామ్ చేస్తే ఆయన వచ్చారు. ఎక్కడో అది మారుమూల ఒక పోలీస్ స్టేషన్లో వెహికల్ పార్క్ చేసేసి దాంట్లో నేను అన్కాన్షియస్ ఉన్నా. అక్కడికి వచ్చి చాలా గట్టిగా అరిచారు. టీవీలో అంతా కూడా వచ్చింది. తనకి ఏదన్నా అయితే మీ అందరి సంగతి తేల్చేస్తాను, ఏదున్నా మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి లేదా స్టేషన్లో అరెస్ట్ చేయాలి, కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదని. అది టీవీలో చూసి వీళ్ళు ముగ్గురు చాలా భయపడ్డారు, నాకు ఏదో అయిపోతుంది అనేసి. ఏడుస్తూ వచ్చారు. అప్పుడు నాకు అనిపించింది, అబ్బాయి పాలిటిక్స్ అవసరమా, వీళ్ళని అనవసరంగా మనం టెన్షన్ పెడుతున్నామే అనేసి చాలా బాధ అనిపించింది. తనే అందరినీ మళ్ళీ ధైర్యం చెప్పి మళ్ళీ ముందుకు నడిపించారు. ఓకే, మీకు ఆ ఇన్సిడెంట్ తలుచుకోగానే కూడా ఇప్పటికీ ఇంకా అంటే నేను ఏదైనా ఫేస్ చేయగలను కానీ వీళ్ళు తట్టుకోలేరు కదా, చిన్న పిల్లలు టీవీలో చూసి వాళ్ళు భయపడిపోయారు. సో ఎంతైనా వాళ్ళకి వాళ్ళ మదర్ కావాలి కదా, మనమేమో 10 మందికి హెల్ప్ చేయాలని పోతాం, మనం వీళ్ళని మిస్ చేసేస్తాం కదా ఏదైనా జరిగితే అనేసి. ఇంకా వీళ్ళందరూ ఏడుస్తుంటే నాకు కూడా ఆ రోజు భలే బాధ అనిపించింది. ఇప్పుడు అది తలుచుకుంటే కూడా భయం వేస్తుంది, ఏదన్నా అయితే నా ఫ్యామిలీ మొత్తం ఇదైపోతుంది కదా అనేసి. అన్షు, నీ ఫీలింగ్ ఏంటి? అంటే ఇలాంటివి పాలిటిక్స్లో ఉంటాయి కదా, ఎందుకమ్మా మనకి ఎందుకు వచ్చింది ఎప్పుడైనా అనిపించిందమ్మా? అంటే సమ్ టైమ్స్ ఇలాంటివి జరిగినప్పుడు అనిపిస్తుంది, బట్ లైక్ ఐమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హర్ ఫర్ సర్వింగ్ అదర్ పీపుల్, బికాజ్ ఐ థింక్ ఆల్ 3 of us we love helping other people. So whenever like she's very selfless, she gives very generously, so I'm very proud of her for that. నీకేమనిపిస్తుందన్నా కౌశిక్? Like when I heard she was suspended, I was actually happy that she could spend more time with us. చూడు సెపరేట్ ట్రాక్. Like I planned for the next 2 weeks what to do with mummy, but then after I saw that news, I was like very disappointed. So like when we were watching the news only, mummy came off home, so we literally thought like, is this news fake? But she came in a police car, then we understood this is true. But I was so scared, like I could see the police people behind her. రోజా గారికి ఖచ్చితంగా క్యాబినెట్ లో వర్క్ ఉంటుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, మీరు కూడా ఎక్స్పెక్ట్ చేశారా లేదా? చేశారు. రానప్పుడు మీ ఫీలింగ్? రానప్పుడు లిటిల్ అప్సెట్. మినిస్టర్షిప్ రాలేదని కాదు, అది ఒక రికగ్నైజ్. అది సెల్వ సార్, మీ ఇంటికి కింగ్ ఎవరు, కింగ్ మేకర్ ఎవరు?
వాడు ఆలోచిస్తున్నాడు ఏం చెప్పాలా అని. అలా కాదు, మా ఇల్లు ఒక స్పెషల్. మా ఇల్లు వచ్చి మోర్ ఓవర్ ఐ సెడ్ ఆల్వేస్ వైఫ్ ఇస్ ద బాస్. వైఫ్ ఈస్ ద బాస్. వైఫ్ ఈస్ ద బాస్ అండ్ ఆ బాస్ ఎప్పుడు ఆల్వేస్ రైటేనా? బాస్ ఇస్ ఆల్వేస్ రైట్. అయిపోయింది, గొడవ లేదు ఇంకా. పండగ రోజు గొడవ ఎందుకు లేదు, కూల్గా సర్దేసి. బాస్ ఈస్ ఆల్వేస్ రైట్. అంతే. ఓకే, సూపర్ అండి. ఇట్ వాస్ వెరీ ప్లెజర్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మీ ఫ్యామిలీని చూసి. ఇలాంటి ఫ్యామిలీ నిజంగా అందరూ కూడా ఇంత హ్యాపీగా ఉండాలి ప్రతి ఇంట్లో కూడా అని అనిపించేంతటువంటి ఆనందాన్ని నాకైతే చూపించారు మీరు. నాకు కూడా మీతో మాట్లాడుతుంటే ఇంటర్వ్యూ చేస్తున్నట్టు అనిపించలేదు. ఒక క్లోజ్ ఫ్యామిలీ మెంబర్తో సరదాగా సాయంత్రం కూర్చొని చిట్ చాట్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ 2020 చాలా ఘోరంగా ఉంది. సో అందరం కూడా భయభ్రాంతులకు గురయ్యాం. ఈ 2021 అందరికీ చాలా బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ కనుమ.